ప్రభునామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో నా శుభములు. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాటను ఆలోచన చేద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ లేఖనంలో ఆఖరి రోజుల్లోకి వచ్చేటప్పటికి మనుషుల్లో ఉండేటువంటి బలహీనతలను ప్రపంచం ఒప్పుకుంటుంది, యేసు ఒప్పుకోడు. ప్రపంచం ఒప్పుకునేటువంటి బలహీనమైన పరిస్థితులను దేవుడు ఒప్పుకునే స్థితికి తీసుకురాకుండా లేక జారిపోకుండా ఉండగలిగేటట్లుగా ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ సరిచేసుకోమని చెప్పినటువంటి లేఖనం ఇది. ఈ యొక్క భాగం ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడాలి అని కోరుకునే క్రైస్తవుడు తనకు తెలియకుండానే లోకాన్ని, శరీరాన్ని, ఇష్టాన్ని బట్టి ప్రేమించుచు పాపము చేసే స్థితికి అప్పగించబడతాడు, విడిచిపెట్టబడతాడు. ఒక్కసారి దేవుడు అతని చేతిలో నుంచి మనిషి తన స్వచిత్తాన్ని తీసుకుంటే, మన జీవితాన్ని మనం తీసేసుకుంటే ఎంతో బలహీనమైన పరిస్థితులకు జారిపోతాం. ఆ స్థితిని సరిచేసుకోవటానికి ముందుగానే ఈ రోమపత్రికలో 1వ అధ్యాయంలో అనేక వచనాలను చెప్పుకుంటూ మనము బింకములు ఆడేటువంటి వారి గురించినటువంటి హెచ్చరిక ఇవ్వబడింది. ఈరోజు ఆ బింకములు 30వ వచనంలో ఉంది. అది బింకములు ఆడువారు అనేటువంటి పదం. ఈ బింకములు మాట్లాడేటువంటి లేక బింకములుగా చేస్తున్నటువంటి పనులు కలిగి ఉన్నటువంటి లక్షణాన్ని, అనేక రకాల పోలికల్ని మనం ఇప్పుడు చూస్తూ వచ్చాం. అయితే చాలామంది అనుకునేటట్లుగా బింకములుగా ఉండేటువంటి జీవితం, అంటే బింకపు జీవితం ప్రపంచానికి కనపరిచేటప్పుడు సహజంగా ఇతడు తప్పు చేస్తున్నాడు అనే విషయం మనకు అనిపించవచ్చు, కానీ ఆ బింకపు జీవితం జీవించేవాడికి అది తప్పు కాదు, ఒప్పు. అలాగని అవతలోడేం తెలివి తక్కువడు అనుకోకండి, అది చాలా తెలివైనవాడు, చాలా క్లవర్డ్గా ఉంటాడు. ఆ క్లవర్గానే ఈ రకమైనటువంటి ఈ బలహీనతను నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీకు ఈ బింకములు ఆడేటువంటి మనసు యొక్క స్వభావము కొంచెం పరాకాష్ట ఎలా ఉంటుందో మాట చెప్తాను. వీళ్ళు ఈ బింకములు ఆడేటువంటి జీవితం కలిగిన వాళ్ళు చాలా శరీర మేనరిజాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, వాళ్ళు ఒక విషయాన్ని మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒక వాక్యంలో 6-7 పదాలతో ఒక సెంటెన్స్ కంప్లీట్ చేయాల్సి వస్తే వాళ్ళు 20-30 వాడతారు. ఇట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. బింకములు ఆడే స్వభావానికి మాటలు ఎక్కువ ఉపయోగిస్తారు, పదప్రయోగం ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయం ఊరుకో అనాల్సి వచ్చింది అనుకోండి, ఊరుకో ఉండలేవా, మీ అమ్మ నాన్న నిన్ను ఇలాగే కూర్చోబెట్టారా, నీ స్కూల్ ఇలాగే ఉందా, నువ్వు అక్కడ నేర్చుకున్నావా, దాన్ని చూసే నీకు ఇదంతా వచ్చింది. ఇన్ని మాటలు ఎందుకు అవసరమా? నువ్వు కూర్చోలేవా, కుదురుగా అయిపోయింది అక్కడతో. కానీ ఇన్ని పదాలు డైలాగ్ కూర్చారు చూసారా, వీళ్ళు బింకపు స్వభావం కలిగిన వారు. దే మోర్ వర్డ్స్, మోర్ వొకాబులరీ, మోర్ లెందీ. ఆ టాక్ ఆపాలనుకోరు. ఆ టైంలో వాళ్ళ గొప్పతనాన్ని ప్రదర్శించడానికి, వాళ్ళ ఆధిక్యతను చెప్పటానికి, వాళ్ళ విలువను పెంచుకోవటానికి, వాళ్ళ అవతల వ్యక్తులు ఏ స్థితిలో ఉన్నారో అనే దానికన్నా వీరు డిసైడ్ చేసేసి అవతల స్థాయిని తొక్కేస్తారు, అణగదొక్కేస్తారు. ఈ రకమైనటువంటి ఆ అణగదొక్కే బలహీనతలో నుంచే వీళ్ళు వ్యక్తిగతంగా బింకములాడే స్వభావం కలిగినటువంటి మనుషులు ఆమోదాన్ని వాళ్ళు పొందాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఆమోదం పొందాలని ప్రయత్నం చేస్తూ అవతల వ్యక్తులని తొక్కేస్తూ ఉంటారు. మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా ఇలాంటి మాటలు? అలా మాట్లాడుకునే వాళ్ళు గుర్తొస్తున్నారా? కొంతమంది ఎక్కువ మాట్లాడే వాళ్ళని. రైట్. వీళ్ళు చాలా ఎక్కువగా చేతులు, కాళ్ళు, శరీరాన్ని వాడతారు. బాబు ఇలా రా, అయిపోయింది, ఈ భంగిం చాలు, పిలుసు నీకదట్రా, రాలగా, ఇది బింకప్ స్వభావం. మీకు ఇంకో కొంతమంది కనబడుతున్నారు ఇప్పుడు. వాళ్ళు మనిషి కూడా ఊగిపోవటం, కదిలిపోవటం, ఇసిరేయటం అది ఉంటుంది. వీళ్ళ భంగిమలు ఫిక్స్ అవ్వలేరు. వాళ్ళంతటా వాళ్ళే దాన్ని బాగా కదుల్చుకుంటూ
చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఓవర్గా దాని మీద నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంకొంచెం పర్సనాలిటీ ఎలా కనపడద్దంటే సౌండ్ మీద ఎక్కువ ఇష్టపడతారు. రోరింగ్ సౌండ్, స్వరం కాదు సౌండ్. మామూలుగా పిలిస్తే వినపడద్ది, అరిస్తే అరుపులు ఇష్టపడతారు వీళ్ళకి. కొన్నిసార్లు మామూలుగా మనం ఇంట్లో మాట్లాడుకుంటే, ఇంట్లో ఇద్దరు ఉంటారు, ఈ ఆత్మ ఎప్పుడు వచ్చిందో చూడండి, ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉంటారు, సడన్గా వాయిస్ రైజ్ అవుతుండే చూడండి ఒకరిది. వీళ్ళు ఏమంటారు, ఎందుకలాగా, ఏముంది ఇక్కడ విషయం, మాట్లాడితే అందరూ వింటే ఎన్నమే కావాలి. ఏమైందో తెలుసా, అది స్వభావం. అది వదిలిపెట్టే బలహీనత కాదు, పెంచుకునే బలహీనత. ఇందాక నేను చెప్పాను మాటలు ఎక్కువ వాడతారని, మరి ఆయన ఎక్కడ పోతే ఆ లక్షణాలు. సో అకస్మాత్తుగా పిచ్ సౌండ్ వాయిస్ రైజ్ చేసి అరుపులు అరుస్తూ గట్టిగా బిగ్గరగా మాట్లాడుతూ చాలా ఎక్కువగా తిట్లు వ్యంగ్యాన్ని వాడతారు. తిట్లు మరియు వ్యంగ్యం లేక వెటకారం చాలా పొరపాటున మామూలు కనుక ఏంటి అన్నావు అనుకో, మీ అమ్మ ఎలాగే ఉండదు, మరి మధ్యలో మీ అమ్మ ఎందుకు ఎక్కడికి వెళ్ళింది అంటే దెప్పటం కాదు, అది దెప్పాలి అనుకునే మనసు కాదు అది. కాకపోతే అవతల వాళ్ళందరికన్నా నేను బెస్ట్, నీకు తెలియట్లేదు, మీ వాళ్ళందరూ అది వ్యంగ్యంగా చాలా వెటకారంగా చాలా తీసేస్తే తప్ప మనిషి గెలవరు, మనం సాటిస్ఫై అవ్వదు. ఆ టైంకి అవతల మనుషులను ఏ స్థితిలో నీచంగా చూడాలో ఆ రేంజ్లో చూస్తారు ఆ నిమిషానికి. మళ్ళీ రెండో రోజు వాళ్ళు వస్తే కాఫీ టీ మరి పాయసం చికెను ఎరగబడిపోతారు. అల్లి వచ్చిందనుకోండి ఆత్మ, సేమ్. అలాగని ప్రేమ తట్టుకోలేము, ద్వేషాన్ని ఆపలేము. బెంకపు స్వభావం, సేమ్ మూమెంట్లో ఫ్లక్చుయేషన్స్. అంతేకాదు ఈ పరిస్థితుల్లో వీళ్ళకి కొన్ని ఆయుధాలు ఉంటాయి. ఈ బెంకంలాడే వాళ్ళకి వీళ్ళ వెపన్స్ ఏంటో తెలుసా? నవ్వు ఒక పెద్ద ఆయుధం. ఆ నవ్వు ఒక్కొక్కసారి అన్న బదిలేస్తారు. ఈడెందుకు నవ్వాడు, ఈవిడెందుకు నవ్వింది, అసలు నీకు నవ్వు వేసే జోక్ కాదు అది. కానీ ఆ నవ్వు వెనక అర్థాలు వేరు. పర్సనాలిటీ డిస్టర్బెన్సెస్ డిజార్డర్ అది. అంటే ఆ వ్యక్తి యొక్క తన గొప్పతనాన్ని చెప్పుకోవటానికి ఆ నవ్వు వాడతాడు. రెండోది ఏడుపు కూడా వాడతారు. అలుగుడు వాడతారు. అలగడం అంటే తెలుసు కదా మీకు, అలకడం కాదు, అలగడం. సైలెంట్గా వెళ్ళిపోయి పనులన్నీ చేసేస్తారు. అప్పుడు వరకు పెండింగ్ పనులు అప్పుడు అవుతాయి. ఏం తెమ్మన్నా ఆ రోజు తెస్తాడు వెళ్ళి. ఎందుకంటే నేను చెయ్యలేదు అని ఇన్ని రోజులు అనిపించుకున్నాను కదా, నేను చేసే మనిషినే, నేను ఎందుకో చేయలేదో నీకు తెలియాలి అని అప్పుడు వెళ్ళి వంట చేసేద్ది, అంట్లు తోమేద్ది, బట్టలు ఆరేస్తుంది, బైరువలు సర్దేద్ది. ఈడు బజార్కి వెళ్ళిపోతాడు, ఆ రిపేర్లు చేస్తాడు, ఏవో ప్లానింగ్స్ అని అయిపోతాయి. మరక మంచిదే అన్నట్టు, గొడవ మంచిదేనా? నిజం చెప్పనా, ఆత్మీయతలో ఒక బలహీనతకు బలాన్ని చేకూర్చడం అనేది దైవ చిత్తం కాదు. నాకు ఒక వీక్నెస్ వచ్చినప్పుడు ఒక మేలైన దానిని తెచ్చుకోవటం ద్వారా నేను సంపాదించుకునే సమాధానం దైవింది కాదు. నా బలములోనే దేవుని బలాన్ని చూపించాలి, అదే నా బలము. ఏడుస్తున్నప్పుడు నేను సమాధానాన్ని తెచ్చుకోవటానికి నీకు బంగారు ఉంగరాన్ని కొనిస్తే బంగారానికి వచ్చింది సమాధానం, నా ప్రేమకు రాలా. ఇబ్బంది పడుతున్నప్పుడు అరే ఏడుస్తుందిలే పద షాపింగ్కి వెళ్దామని తీసుకెళ్ళి టీవీ కొనిస్తే టీవీకి వచ్చింది ఏడుపు తగ్గడం, నా ప్రేమకు రాలా. ఇది రాకూడదు. కానీ ఎక్కువ కుటుంబాలు ఇవే జరుగుతాయి, 1000 కుటుంబాలు అలాగే జరుగుతాయి. అరే ఆధ్యాత్మికంగా కట్టుకునే ఆత్మీయమైన పద్ధతే వేరు, శరీరాన్ని ఉపయోగించి లోకంలో కట్టడానికి ప్రయత్నం చేసే పద్ధతులకు ప్రపంచం ఓపెన్గా ఉంది. 24/7 రండి నన్ను చూడండి అంటది ఆన్లైన్ షాపింగ్. అక్కడ ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. జాగ్రత్త. నవ్వు
ఏడుపు, అలగడం, పర్చేస్ లేక కొనుట లేక పని చేయుట, ఆఖరిది ఏంటంటే సౌండ్లెస్, స్పీచ్లెస్. ఎప్పుడూ దానికి తాళం పడదు, షట్ డౌన్ ఉండదు. అప్పుడు తప్ప ఏం మాట్లాడట్లేదని సార్, ఎందుకు ఏం మాట్లాడినా ఏదో వస్తుంది. ఆ ఏదో ఎందుకు వస్తుంది? అదేదో మాట్లాడాల్సింది మాట్లాడు, అయిపోద్ది. మాట్లాడు. మౌనంగా అలుగుట్లో ఒక భాగమైన మౌనాన్ని వాడడానికి ప్రయత్నం చేస్తారు. సరే, మీకు ఒక మంచి ఉదాహరణ చూపిస్తా. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం. మన మంచి సహోదరుడు ఉంటాడు ఇక్కడ, మనందరికీ ప్రతీక. 2 రాజులు 5. ఇక్కడ సిరియా రాజు అయిన సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉన్నాడు. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగచేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయెను. ఈ చిత్రం తెలుసా? ఇక్కడ నయమాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నారా? మొదటి వచ్చిన ఎప్పుడైనా చదివారా? మళ్ళీ చదవండి, ఇది మీరు గుర్తుపట్టారని నేను అనుకోను. రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి. ఈ పదం మీరు ఎప్పుడైనా చదివారా? యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి. ఎవరి చేత? నయమాను చేత. ఇప్పుడు నయమాను యెహోవా చేత డీల్ చేయబడుతున్నాడని మీకు తెలుసు? అసలు ఇప్పుడు వరకు నయమాన్ సిరియా తాలూకా మనిషి అనే తెలుసు, కానీ ఆడు కుష్ఠుడనే తెలుసు, కానీ నయమానికి దేవునికి కాంట్రాక్ట్ ఉంది. దేవుడు నయమాన్ని డైరెక్ట్ చేస్తాడు, దేవుడు నయమాని చేత యుద్ధం చేయించాడు, దేవుడు నయమాని చేత యుద్ధం గెలిపించాడు. సిరియా దేశానికి ఒక ఆధిక్యతను తీసుకురావటంలో యెహోవా పాత్ర ఉంది అనే విషయం బైబిల్ చదివిన చాలా మందికి అర్థం కాదు, కానీ ఇక్కడ ఉంది. అతడు యజమానుని దృష్టికి గనుడై దయ పొందాను. అయితే ఇతడు పరాక్రమశాలిగా ఉన్నాడు, ఒక కుష్ఠరోగి. ఓకే, ఇక కుష్ఠరోగి ఎలా బయటపడిందో మీ అందరికీ తెలుసు. రైట్, విషయంకి వస్తున్నాను. 14వ వచనంకి రండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు, క్లుప్తంగా చెప్పేస్తాను మీకు. పాపం అతను యుద్ధం చేస్తాడు, గెలుస్తాడు, ఇంటికి వస్తాడు, బట్టలు తీస్తున్నాడు. ఆ టైంలో ఇజ్రాయిల్ దేశంలో చెరపట్టబడినప్పుడు గెలిచిన తర్వాత ఆ దేశంలో నుంచి బయటకు వచ్చేసేటప్పుడు యవ్వనస్తులైనటువంటి పిల్లలను, పెండ్లి కాని పిల్లలను, అలాగే పెండ్లి కాని యవ్వనస్తులను, గుర్రాలను, ఏనుగులను, అక్కడ ఇంకేమైనా ఒంటులుంటే, ఆడగాడిదలుంటే వాటిని, గొర్రెలు, మేందలు అలాంటివి ఏమైనా ఉంటే బంగారాన్ని, ఆ ఏరియాలో ఉండేటువంటి విలువైనటువంటి పదార్థాలన్నీ అన్నింటినీ కొల్లగొట్టేస్తారు. కొల్ల అంటారు, అంటే దోపుడు సొమ్ము. వాటన్నిటిని పట్టుకుని వచ్చేస్తారు. ఈ పిల్లలను కూడా తెచ్చేసుకుంటారు, ఎందుకంటే బానిసలుగా ఉంటారని, పని చేసుకుంటామని తీసుకొచ్చుకుంటారు. తీసుకొచ్చుకున్న దానిలో ఒక చిన్న పిల్లని సైన్యాధ్యక్షుడు ఇంట్లోకి తెచ్చుకున్నాడు. ఆ చిన్న పిల్ల ఇజ్రాయేలీలు చిన్నది, దాని పేరు కూడా తెలియదు, వచ్చి లోపల ఉంది. ఆ రోజు అమ్మగారికి చాలా చక్కగా సాయం చేస్తుంది. ఇజ్రాయేలీలు పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు. చాలా హెబ్రీ స్త్రీలు చురుకైన వారు ఉంది కదా, చాలా తెలివైన వారు, చురుకైన వారు, జ్ఞానం కలిగిన వారు, మెలకు కలిగిన వారు, పనిమంతులు, బుద్ధిమంతులు, శక్తిమంతులు. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో స్త్రీలకు సాటి, పురుషులకు సాటి ఈ ప్రపంచంలో ఇంకెవడలేడు. జూయిష్ పీపుల్ అంటే అంత గొప్ప, దేవుని యొక్క రక్తంలో నుంచి వచ్చినటువంటి శరీరం అది. సరే, ఇంకొంచెం ముందుకు వస్తే ఆ కుష్టుని చూసింది, సైలెంట్గా వెళ్ళి వాళ్ళ అమ్మగారికి చెప్పింది. అమ్మగారు, అయ్యగారికి వచ్చిన ప్రాబ్లము మా ఊర్లో ఉంది. మా ఊర్లో ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన గనక మాట్లాడితే, ఆయన గనక చెప్తే, ఆయన చెప్పింది చేస్తే అయ్యగారికి తగ్గిపోద్ది. ఎందుకంటే అయ్యగారి తాలూకా మొత్తం బలము నెమ్మదిగా అవయవాలు కుతించుకుపోయే జబ్బది, కాబట్టి అయ్యగారికి జాగ్రత్త అని చెప్పింది. భార్య రాత్రి అయ్యగారికి చెప్పినట్టుంది. వెళ్ళొచ్చు కదయ్యా ఇజ్రాయెల్ దేశం, అక్కడ ఎవడు ఉన్నాడంట, ఎలిషావుడు, ఒకసారి వెళ్తే పరిస్థితితో బాగుంటుంది కదా అని చెప్తే సరే అమ్మా వెళ్తాను, దాన్నే ఉంది. ఆ పిల్లని పిలిచి ఇంటర్వ్యూ అడిగినట్టున్నాడు. ఆ పిల్ల ఇంటర్వ్యూలో చెప్పింది ఏమని, మా దగ్గర ప్రాఫిట్లోని ఇప్పుడు భారతదేశంలో బోల్డ్ మంది ఉన్నట్లు ఆంధ్రాలో మళ్ళీ ఎక్కువ మంది అయిపోతున్నారు ఈ మధ్య ప్రాఫిట్లు. వీళ్ళందరూ యుద్ధం ఆపుతారేమో నేను చూస్తున్నాను. ప్రవక్తరు కదా వీళ్ళందరూ. నేను మొన్న ప్రాఫిట్ ఎలీషా, నేను మొన్న మీటింగ్లో కలిశాను, ఆయన పేరు ఎలీషానే. ఎలీషా గారు, భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం జరుగుద్దా అని అడిగాను. నాకేం తెలుసాను, నువ్వు ప్రవక్త కదా, మా దేశం కోసం మొరపెట్టే ప్రవక్తవు కదా అని అంటే, నేను ప్రవక్తనని ఎవరు చెప్పారు? అదే ఇంకో నీ పాంప్లెట్ మీద ఎలీషా ఉంది, నువ్వు ముందు ప్రాఫిట్ అని రాసావు అని అంటే, మీరు ఎక్కడ కలిపేస్తారు పాస్టర్ గారు.
అలా కాదయ్యా, మీరు పెట్టుకున్నందుకైనా మీరు ఏదైనా చెప్పాలి కదా. ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుందో లేదో తెలీదు, పాకిస్తాన్ లోపల బలూచిస్తాన్కి యుద్ధం జరుగుతుంది, పాకిస్తాన్కి బలూచిస్తాన్కి యుద్ధం జరుగుతుంది. ఓ పక్క బంగ్లాదేశ్ వాళ్ళు నిన్నే కాంట్రాక్ట్ తీసుకోవడానికి వెళ్తున్నారు మాట్లాడడానికి, వాళ్ళ ముగ్గురికి ఏమైనా యుద్ధం సెటిల్మెంట్ అవుద్దా అన్నాడు. మీకు ఇవన్నీ తెలుస్తున్నాయంటే నాకేం తెలియదండి అన్నాడు. మరి నీకు ఈ ప్రవక్తని ఎవడెట్టమన్నాడు? నీ ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకోవద్దు, కడవరి దినాల్లో ప్రతి పక్కన నమ్మద్దని చెప్తుంది కదా, నాలంటోడు ఎవడో పరీక్షించేవాడు ఉంటాడు కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రేపు నుంచి అది పీకా అంటే చెప్తానండి మా పిల్లలకి ఏం రాయిద్దని. ఆడ రాయించుకొని పిల్లలు రాస్తారండి, నేను ఒప్పుకుంటే రాస్తారు వాళ్ళు. అంతేనా? నా ముందు అపోస్తులుడు ఆలివ్ గ్రీన్ అని, దేవుని నోరని, లేకపోతే దేవుని హస్తం అని, ఏముంది నా నోరేగా, వాళ్ళు కంప్యూటర్ నొక్కడమేగా, అది వచ్చి పడుతుంది దాని మీద. సో దేవుని మాట మొత్తానికి ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని అంటే మనోడు కొంచెం ఆలోచించుకుని ఉంటాడు. ఆలోచించుకుని మొత్తానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ మనోడు గుడిసెల నుంచి బయటికి రాడు, ప్రవక్తలు ఎక్కడో ఉంటారు అనుకున్నాడు ఆడు. తీరా మనం అనుకున్నట్టే ఈ ప్రవక్త సైలెంట్ ప్రవక్త లోపల ఉన్నాడు. వచ్చాడు, అయ్యగారు నమస్కారం, మా రాజు వచ్చాడంటే ఆడవాడు రమ్మన్నాడు, నేను రానన్నాడు. అదేంటండి అని అంటే అదంతా కుదరదండి. పాపం కింద మీద తర్జన పడ్డాడు. ఏంట్రా మా ఊర్లో బోల్డు, ఇక్కడే నేను వస్తే అసలు రెడ్ కార్పెట్, ఈడేం బయటికి రాడు, ఏం ప్రవక్త ఆ పిల్ల చెప్పింది రైటేనా కాదా అని చంకవరి చేసుకుంటాడు. సైన్యాధ్యక్షుడు కదండి, ఆ మాత్రం ఉంటుంది, అన్నీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. కానీ పర్సన్ బయటికి రావట్లేదు. రాకపోగా ఒక సైలెంట్ వార్త వచ్చింది. బయటకు వచ్చి ఏమన్నట్టు తెలుసా, అల్లకి యోర్దాన్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి 7 సార్లు మనోడు బయటకు వచ్చి, యోర్దాను మురికి దానికన్నా బ్రహ్మాండమైన నదులు సిరియా చుట్టూ ఉన్నాయి, మాకు అవి లేవనుకున్నావా అన్నాడు. ఆ పక్కన ఒకడు ఎవడో ఉన్నాడు మంచోడు, ఏమండి ఆయన ఇంకేదైనా చెప్పాడు అనుకో, చెయ్యవా, ఇది చేస్తే ఏం పోయింది, పో వచ్చావు ఇంత దూరం, ఎల్లు మునుగు అన్నాడు. మొత్తానికి వెళ్ళాడు. దానికి మనం పెద్ద పాట రాసాం. నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దాను మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అంటే పిల్లలు కింద మీద పడిపోయి తోసేసుకుని పక్కన అయిపోయి, ఈ పాట అయిపోగానే వాటర్ బిబ్బ అయిపోద్ది, వెళ్ళిపోయి నీళ్ళు తాగేస్తారు. ఇలా తాగే మనిషి ఇక్కడ జరిగించినటువంటి పరిస్థితులు పాపం వెళ్ళి స్నానం చేసి చూడండి, ఇక్కడ 13 వచనం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు ఒప్పుకున్నాడు. అతడు పోయి దైవజనుడు చెప్పిన యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనైనను అతడు శుద్ధుడాయను. సో ఇక్కడ వరకు మీకు తెలిసినటువంటి స్టోరీ, రైట్? ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 14వ వచనంలో ఈ విషయం జరిగింది. ఇంకా అక్కడి నుంచి కిందకు వచ్చి ఇక్కడ 20వ వచనంకి రండి. లేదు 16 చదువుకొచ్చేమ్మా. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. కారణం ఏంటంటే 15వ వచనంలో ఉన్నాడు. అతని పరివారం అతని దగ్గరికి వచ్చి, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకునవలసిందని అతనితో చెప్పగా, ఎలీషా ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాడు. యైమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? బహుమానం ఇస్తానన్నాడు, ఇస్తాననలేదు, తీసుకోమని చెప్పి బతిమాలుతున్నాడు. బతిమాలాడు. ఇవ్వడం వేరు, బతిమాలడం వేరు. బతిమాలాడు. ఎంత బతిమాలాడు అంటే ఎంతో అని రాసింది అక్కడ. అంటే అలా కాదండి, ప్లీజ్ అండి, అలాగండి ఇలాగండి. నాకైతే ఏమనిపిస్తుంది అంటే పెట్టి వెళ్ళిపోవచ్చు కదా అనిపిస్తుంది. మీకు కూడా ఏమనిపిస్తుంది ఇలాగా అప్పుడప్పుడు? పర్లేదమ్మా అని అంటే, చేతిలో తీసుకుని దీవించబడుట యొక్క గొప్పతనం, అది హృదయపూర్వక సంతోషం. మీరు బలవంతంగా ఇచ్చినా అది మీ కృతజ్ఞత, అక్కడ పెట్టెళ్ళిపోయినా అది మీకు దేవునికి అర్పణ. అది చేత దీవించబడుట ఆ దినాల్లో ఒక ప్రవక్త యొక్క కృపతో కూడిన దేవుని సమాధానం. అది జరిగింది ఇక్కడ. ఏడ్చాడు, అవలే. అయితే అప్పుడు అన్నాడు 17, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలులైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇక అర్పింపను. ఏంటి ఇక్కడ ఏ బలి ఏంటి? దహన బలి, ఏ బలి ఏంటి? ఇంకేమైనా అంటే ఏమేం బలులు ఉంటాయి? ఎక్కడుంటాయి? ఇజ్రాయెల్ దేశానికే ఉంటాయి బలులు, మిగిలిన దేశాలకు ఉండవు బలులు.
కానీ ఇతను ఇజ్రాయెల్ దేవుల గురించి మాట్లాడుతున్నట్లు చెప్తూ అంటున్నాడు, దహన బలి అనగా, దహన బలి పశువు, పక్షి, జంతువు. పశువు, పక్షి, జంతువు ఏదైతే తన ఎదుట పడుతుందో దానిని తీసుకుని వెళ్ళి దేవుని సమ్ముఖమును ఇచ్చేది దహన బలి. దేవుని పేరట, దేవుని కొరకు తన పక్షంగా, తన జనపక్షంగా, తన పరివార పక్షంగా, తన కుటుంబ పక్షంగా అర్పించేది. నిప్పుల మీద పెట్టి ప్రాణం ఉండగా దాన్ని గొంతు కోసి రక్తం ఒలికించి తీసుకెళ్ళి దాని మీద పెట్టేస్తారు. దాన్ని ఒలిచి కుడి జబ్బ తీయకుండా సపరేట్ చేయకుండా ఇచ్చేయాలి. కుడి జబ్బ సపరేట్ చేసి ప్రధాన యాజకుడికి ఇచ్చి తర్వాత ఇచ్చేది కూడా అది కూడా మరొక దహన బలే. కానీ ఇలాంటి అర్పణ, అందుకే రకరకాల దహన బలులు ఉన్నాయి, 3 రకాలు రాయబడింది బైబిల్లో. ఈ రకమైనటువంటి దహన బలులు అర్పించేటప్పుడు ప్రతిష్టార్పణలు కానీ, కృతజ్ఞతార్పణ బలి కానీ, సమాధాన బలి కానీ, ఇలాంటి బలులు ఏవి ఇచ్చినప్పటికీ కూడా ఎవరికి ఇవ్వనంటున్నాడు? నేను యెహోవాకు తప్ప మరి ఏ ఇతరమైన దేవతలకు నేను ఇక అర్పించను. 2 కంచర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మ్రొక్కుటకు. ఆగండి, ఇవన్నీ వేర్వేరు ప్రశ్నలు. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? నేనైతే మొక్కను. నెంబర్ 1. అసలు విషయం ఇక్కడే ఉంది, వినండి. నెంబర్ 2, నాకు 2 కంచరగాడిదలు మొయ్యగలిగినంత మట్టి ఇప్పించు మీ ఊర్లోది. దీన్ని తీసుకెళ్ళి నేను మాకు బలిపీఠం కట్టుకుంటా. అక్కడ దేవునికి సంబంధించినటువంటి అర్పణలు, ఇది ముందు చెప్పిన పదానికి దీనికి లింక్. నేను ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ ఇస్తే అది ఎవరికో వెళ్ళిపోద్ది. ప్రత్యేకమైన బలిపీఠం కట్టి, అబ్రహాము వెళ్ళిన ప్రతి ప్రదేశంలో ఏం కట్టాడు? యెహోవాకు బలిపీఠం కట్టాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ చాలా బలిపీఠాలు కట్టచ్చు, ఏ దేవుడికి ఏ దేవతకైనా కట్టచ్చు, కానీ దేవునికే కట్టాలి. అందుకని నేను ఇక్కడ మట్టి పట్టుకెళ్తాను. ఈ దేవుడు ప్రశస్తమైన ఇజ్రాయెల్, ఈ మట్టి పట్టుకెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి దాని మీద నేను అర్పించేవన్నీ దేవునికి అర్పించుకుంటాను, దయచేసి నాకు సాయించే అని అడిగాడు. అడిగి ఇక్కడ ఒక మాట అన్నాడండి, నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించుగాకను నయమాను చెప్పగా. ఎందుకు చెప్పాడు ఈ మాట? ఆ కండిషన్ మీరు ఎప్పుడైనా ధ్యానిస్తే, రిమ్మోన్ అనేటువంటి ఒక దేవత గుడి ఉంది. ఆ దేవతను సిరియా దేశం ఆరాధిస్తుంది. ఆ దేశానికి సంబంధించిన ఒక నమూనా ఈ ఇజ్రాయేలు దేశంలోకి వస్తూ ఉండగా ఒక చోట కనపడింది. ఆ దేవత సంబంధించింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నోళ్ళు తిరుపతి వెళ్ళేటోడు మధ్యలో 3 గుళ్ళు తిరుగుతారు కదా, 3 చోట్ల బ్రేక్లు వేస్తారు కదా. ఆ అయ్యప్ప దగ్గరికి వెళ్ళేవాళ్ళు మళ్ళీ 4 టచ్ చేస్తారు కదా. అలాగే మనం కూడా ఇజ్రాయెల్ వెళ్తే మళ్ళీ 3-4 గుళ్ళు దడుతాం కదా. ఇవి కూడా దేవతలే, ఇజ్రాయెల్ దేవతలు. మనం కూడా వెళ్తున్నది బంగారు దోడ. ఇది వెళ్ళి మొక్కుతూ, అలాంటి పరిస్థితిలో నేను వెళ్ళాను, నా యజమానుడు గురించి నేను చేతుల మీద ఆనుకున్నాను, ఆనుకుని మోకరించాను. నేను ఆనుకుని మోకరించి ప్రార్థన చేసినది విగ్రహం ఆరాధన. నేను విగ్రహానికి ఆరాధన చేశానని దేవుడు నీకు చెప్పేశాడు. అందుకు నువ్వు నన్ను పలకరించడానికి లోపల నుంచి బయటకు రాలేదు. నా మీద నీ కోపం వచ్చింది, నన్ను నువ్వు వెళ్ళి శిక్షించావు. శిక్ష ఏమి నీటిలో మునగమన్నావు, నాకు ఇంకో రకంగా నువ్వు ఇస్తావు అనుకున్నాను. కానీ నువ్వు తీసుకెళ్ళి నన్ను ఏంది బురదకాలంలో పంది పొరినట్లు, గాడిదని కడిగినట్టు, ఆవును కడిగినట్టు నన్ను కడిగించుకోమన్నావు. కానీ దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. ఆ తప్పు చేసినందుకు దేవుడు నీకు చూపించాడు కదా, నన్ను క్షమించండి బాబు. ఎక్కడ భయం ఇడిది? ఎంత భయం అండి మనిషికి. దేవుడు అంటే, దేవుని సేవకుడు అంటే అతను చేసిన పని గుర్తొచ్చి ఒప్పుకున్నాడు. నేను ఇలా చేశానయ్యా, నన్ను క్షమించు. అప్పుడు ఎలీషా అన్నాడు, నెమ్మది కలిగి పొమ్మని. అదంతా నాకు తెలుసు, సైలెంట్గా వెళ్ళాడు. కూల్, డోంట్ వరీ, ఓకే ప్రొసీడ్ అని సెలవు ఇచ్చాను. అతను ఎలీషా యుద్ధ నుండి వెళ్ళి కొంత దూరం సాగిపోయాను. ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి, ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు కలిగినటువంటి బెంకంలాడేవాడు వస్తాడు. చూడండి, అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడై ఈ నయమాను తీసుకువచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను. కాని యెహోవా జీవముతోడు నేను పరుగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందును అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాణ్ణి చూచి తన రథము మీద నుండి దిగి వాణ్ణి ఎదుర్కొని క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో. ఇక్కడి నుంచి తన మాటగారితనం బయటకు వస్తుంది. ఏం చెబితే అవతలోళ్ళు ప్లీజ్ అవుతారో, ఏం చెబితే అతని మాట గెలవగలదో, ఏం చెప్తే అవతలోళ్ళు ఓడిపోయినట్టు ఒప్పుకోగలరో, ఏం చెబితే అతని మాటకు క్రెడిబిలిటీ పెరుగుద్దో, యథార్థతలాగా అనిపిస్తుందో, నమ్మించగలమో,
ఈ లక్షణాలన్నీ ఈ సారుకున్నాయి, గెహజీ సారుకున్నాయి. ఎంత చక్కగా మాట్లాడాడంటే కన్విన్స్ అయిపోయాడు. ఏమండి, అక్కడ ప్రవక్తను చూశాడు, ప్రవక్తతో మాట్లాడాడు, ప్రవక్తతో సమాధాన పడ్డాడు, ప్రవక్త దగ్గర ఇవ్వడానికి అతన్ని సంతోషపరచడానికి ప్రయాసపడ్డాడు, అతని దగ్గర నుంచి స్వస్థత పొందాడు, అతని దగ్గర కృతజ్ఞత కలిగి సమాధానము కలిగి పెళ్ళు. సమూయేలు దగ్గరికి ఒకసారి సమూయేలు ఎక్కడికైనా వస్తుంటే ఊరోళ్ళందరూ ఏమడిగేవారు తెలుసా? బాబు సమాధానంగా వస్తున్నావా? ఎందుకు? శాపం తెచ్చేస్తాడు. వచ్చాడండి, నెక్స్ట్ రేపు యుద్ధం అని వెళ్ళిపోతాడు, అంతే. మరుసటి రోజు బూడిదైపోద్ది అక్కడ. అందుకు భయం అందరికీ. మనోడు వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళాడు, సమాధానం కలిగి వెళ్ళు, నెమ్మది కలిగి వెళ్ళు అన్నాడు. అది పొందుకుని వెళ్ళిపోతున్న మనిషికి నయమాను హృదయం నయమానుకి సిరియానుడైనటువంటి నయమానుకి ఎలీషా హృదయం తెలీదా? ఎలీషా వ్యక్తిత్వం తెలీదా? ఎలీషా మనస్తత్వం తెలీదా? ఎలీషా మాటతనం తెలీదా? ఎలీషా గొప్పతనం తెలీదా? ఎలీషాని ఎంతసేపు బతినాడితే అతను ముట్టుకోలేకపోయినప్పటికీ కూడా, బతిమాలించుకున్నప్పటికీ కూడా, పోనీలే అక్కడ పెట్టెళ్ళు అని కూడా అనకుండా ఎంత చక్కగా నిజాయితీగా నిలబడి మట్టి పట్టుకెళ్ళ అని వదిలిపెట్టాడే. కానీ ఇక్కడికి వెళ్ళి మన గెహజీ మాట్లాడుతుంటే నయమానికి ఏం ఆలోచన కలిగింది తెలుసా? తెలుసు గెహజీకి ఇది దేవుంది కాదని. ఇది మన ఎలీషా గారు పంపినోడు గారుడు, ఈ క్యాండిడేట్ సపరేట్ క్యాండిడేట్, కాకపోతే వీడికి ఒక అవసరం ఏదో ఉంది, పోన్లే వీళ్ళందరూ శిష్యులు కదా, దాందేముందలే అని చెప్పి ఇచ్చాడు. ఇస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇక్కడ చూడండి. వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు 22వ వచనం. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకుని పోయిరి. ఇక్కడ మెట్ల దగ్గరికి రాగానే అవన్నీ దింపించుకుని మనోడిని పంపించాడు. ఆ పనులను వెళ్ళిపోంటారా మీరు, మీ ఆ సార్ దగ్గరికి వెళ్ళిపోండి అని. గెహజీ అక్కడ చెప్పేటప్పుడు ఈయన ఎన్ని అడిగాడు? 2 మణుగులు వెండి 2. ఎంత తీసుకోమన్నాడు ఆయన? అప్పుడు ఈయన ఎలా ఫీల్ అయ్యి ఉంటాడు చెప్పండి? నీకు ఇష్టమైతే 4 తీసుకో అని చెప్పి 2 సంచుల్లో బంగారం అది వెండి వేస్తుంటే మనోడు వద్దని ఉంటాడా? పర్లేదు అని అంటాడా? మొహమ్మద్ భోజనాలు వడ్డించేటప్పుడు ఎప్పుడైనా చూసారు మీరు? బిర్యానీ, చికెన్ కూర అలాంటివి పట్టుకుని వచ్చేటప్పుడు బకెట్ పట్టుకొని వచ్చారనుకోండి, కప్పులో అయితే మీరేం చూడక్కడ వేసిపోతాడు. వేస్తున్నాడు అనుకోండి, ఒక గరిటె ఇలా వేస్తున్నప్పుడు అలా చూస్తున్నట్టుండి అంత ఇష్టమేటి అంటే ఎంత వెయ్యాలనుకుని ఉంటాడు వీడు. అంత వేసేంత వరకు వద్దనడు, చెయ్యి పెట్టడు, వద్దు వెళ్ళిపోమనడు. ఏనిచ్చి అయ్యో ఏంటండి ఎంత వేస్తాడు, బలోడు బాబు వెళ్ళి అంటే చక్కగా తిని మళ్ళీ పిలుస్తాడండి. ఇలాంటి వాళ్ళకి వడ్డించే వాళ్ళు బాగా తెలుసు ఇలాగే ఉంటారని. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకే వడ్డిస్తారు. కొంతమంది ముందే ఉంటారు, బాబు నీకు వద్దురా నేను వైట్ రైస్ తెచ్చిరా, వీడికి అలా కాదు, అది లేదా అది 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 ఏది అయిపోయిందో వడ్డించేవాడు వరుసలు వెళ్ళిపోతారు, మళ్ళీ రారు. ఆడొచ్చేందుకు గిడితండం. నైమన్ గెహజీ బ్యాచ్ జాగ్రత్తగా రమ్మన్నాడు, బతిలాడాడు. 4 ఇవ్వనంటే ఇతను చేస్తున్నది అక్రమం అని ఎడిషనల్గా కూడా చేయొచ్చా? తప్పు చేస్తున్నాడు కదా, యజమానుడికి తెలుస్తుందో తెలీదో నాకు తెలియదు, కానీ నేను చేస్తున్నది నా మనస్సాక్షికి వ్యతిరేకం కదా. అయినా కూడా అలాంటి పని ధైర్యంగా చేయటానికి మనసు పెట్టడం బెంకంలాడే స్వభావం. ఇది ఎక్కడ బయటపడద్దో స్త్రీలారా మీతో చెప్తాను వినండి. మీకు మగపిల్లలే గనక ఉంటే, మీ మగపిల్లలకి పెళ్ళిళ్ళు గనక వాయిస్ వస్తే, ఆ పెళ్లి చేసే టైంకి నీ దగ్గర తినడానికి ఉండి ఉండడానికి ఉంటే, కట్టడానికి ఉండి మీ మొగుడో నీ భార్య పెళ్ళం పిల్లలు కలిసి ఉండే పరిస్థితి ఉంటే, వాళ్ళకి ఎదుటి వారి దగ్గర నుంచి ఆకర్షించే దానికి ఒక దరిద్రమైన పేరుంది, కట్నం అనేదానికి. దానికి మనం మాట్లాడే డిమాండ్ ఎలా ఉంటుంది? మేమేమి అడగలేదండి, వాళ్ళే 15 లక్షలు ఇస్తాడు. ఎవడిస్తాడు 15 లక్షలు? అసలు ఏమనగేమండి, మా అబ్బాయి చిన్న సాఫ్ట్వేర్ అని చెప్తే వాళ్ళే ₹1,00,00,000 ఇస్తా ఉన్నారు. అర్జున్ గారు, ₹1,00,00,000 నీ కుటుంబాన్ని కొనుక్కుంటుంది. అది భర్తను కాదు, కుటుంబాన్ని. ఆ తర్వాత అంట్లు నువ్వే తోమాలా, బట్టలు నువ్వే ఎండేయాలా, మిషన్లు దూతుకుతాయి నువ్వు ఎండేయాలా.
తర్వాత పరిస్థితులన్నీ వేరే. అంటే నీకు అర్థం కాని ఏంటంటే ఆ పదానికి నువ్వు వాడేటప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? వి డిమాండ్ మోర్ కదా. ఈ 2 మణుగులకి 4 మణుగులు తెచ్చుకున్న గేహజీకి నీవు నీ కొడుకు మీద వ్యాపారం చేయటానికి, లేకపోతే నువ్వు ఇంకే దేని మీద వ్యాపారం చేసి కట్నం తెచ్చుకోవడానికి ఐ డింట్ ఫీల్ మచ్ డిఫరెన్స్. సేమ్, ఇద్దరు స్వభావంలో ఒకటే. దేవునికి వ్యతిరేకమని తెలుసు, దేవుని నీతి కాదని తెలుసు, దేవుని చిత్తము కాదని తెలుసు, చట్టము కాదని తెలుసు, చట్టానికి దొరికితే నువ్వు అక్రమం చేస్తున్నావని శిక్షిస్తారని కూడా తెలుసు. అయినా కూడా ఎంత భక్త్యాశలు వేసేస్తాం తెలుసా? ముసుగేసి, దీని మీద ఒక ముసుగేసి, నా చేతే నెత్తి మీద ముసుగేసుకున్నారు, ట్రే మీద ముసుగేశారు. అయ్యగారు చిన్న ప్రార్థన చేసేయండి మీ చేతుల మీద. ఏంటిదన్న అంటే ఏదో చిన్నది వాళ్ళు ఇస్తామనుకున్నారండి అన్నాడు. ఎవరిస్తామన్నారు? ఆ ఆడపిల్ల తండ్రిగా ఇలా ఆడికి భయం. ఆల్రెడీ ఆడు బయట ఉన్నాడు. ఆ ఇంట్లో వాళ్ళ బాబా బామ్మర్దికి ఇచ్చి పంపించారు. వాళ్ళిద్దరు వచ్చి నుంచున్నారు. ఏంటిది అన్నాడు. అంటే అంటే అయ్యగారు అడిగారా ఇస్తున్నావా అంటే 2 అన్నాడు. ఫస్ట్ ఏది అన్నాడు. ఇందాక ఎలీషాకి నయమాన్ ఏమన్నాడు? ఎలీషా అడిగాడా, ఈయన ఇస్తానన్నాడా? ఎంత బలవంతం చేశాడు. నీతి కలిగిన దేవుని సేవకుడు ఏమన్నాడు? హృదయం ఉండాలరా దేవుని కోసం బతకడం అంటే. నీ కలేజా అక్కడే కనపడద్దు. చేతులు చూడకుండా, బంగారం చూడకుండా, బహుమానం చూడకుండా, డబ్బులు చూడకుండా, అటువైపు చూడకుండా నువ్వు పరిగెత్తాలి ఆ ప్రదేశంలోని సేవకుడు అనేవాడు. వాళ్ళు ఇస్తే పరిచర్య చేయటం, వాళ్ళు ఇస్తారని పరిచర్య చేయటం, ఇస్తే వస్తానని పరిచర్యకి వెళ్ళటం, ఇస్తారేమో అని ధైర్యంగా చెప్తాను. నా సంఘం ప్రార్థించి నాకు అవసరతలు తీర్చి నన్ను నీ దగ్గరికి పంపింది. మీ దగ్గర నేను తీసుకోవడానికి రాలే. నేను మీటింగ్కి వెళ్తే చెప్తాను, మీరు కానుకలు ఎత్తే మీటింగ్ చెప్పను, వాకింగ్కి రాను. కారణం ఏంటి? మీకు ఓన్లీ పాస్టర్ కదా మీకు కానుక ఇవ్వాలి. నేను తీసుకునే వ్యక్తిని కాదు. ఇస్తే నేను తీసుకుంటా, కానీ అడగను, చెప్పను, కోరుకోను. ఆ విషయాలు లేవు. ఎందుకు? నా సంఘం నన్ను ప్రార్థన చేసి నాకు కానుకిచ్చి నాకు అవసరం తీర్చి ఇదిగో నువ్వు వెళ్ళని నన్ను పంపించింది. ఇన్నఫ్. నా కోసం ప్రార్థన చేస్తుంది. అక్కడ నేను నీ దగ్గర అక్రమం చేయాల్సిన పని ఏంటి? చేయాల్సిన పని ఏంటి అసలు? ఆ విషయాలు అవసరం లేదు. ఆ స్థితికి నీతికి నిలబడకపోతే ఆ పదాలు వెనకాతలన్నీ ఏంటి తెలుసా? బెంకాలే. సేవకుడికి కూడా బెంకమే. ఏది? నీతిగా 100 ప్రసంగాలు చేసేసి బయటకు వచ్చేటప్పుడు ఏంటి మరీ 10,000 ఇచ్చారన్నాడు అనుకో, బెంకాలే. బతుకు బెంకమే. పెళ్లి చేస్తున్నటువంటి ఈ మధ్య బాగా పెద్ద పాస్టర్లు చెప్తుంటే కళ్ళు చెమ్మగిలిపోతున్నాయి. 50,000 తక్కువ లేకపోతే పెళ్లి చేయట్లేదు పాస్టర్లు. డిమాండ్. ఆ లెక్కనైతే ఈ బిల్డింగ్ కొనేద్దును ఇలాంటి 4 నేను చేసిన ఆ 300 పెళ్ళిళ్ళకిను. ఏంటయ్యి విపరీతం అలా. అంటే బింకపు బతుకు. ఆ ట్రూ హానెస్టీ లేకుండా దేవుడి గురించి నువ్వు వేషాలు వేస్తే గ్యాహజీయే, ఇంకేం కొత్త ఏం కాదు. సరే, అలాంటి టైంలో అలాంటి పరిస్థితుల్లో అక్రమం కలుగుతూ ఉంటే 4 మణుగులు తెచ్చేసుకుంటుంటే మనోడికి అసలు ఏం చేయకుంటున్నట్లేదు. బస్తాల మీద మోసుకొస్తుంటే టీవీగా నడుస్తున్నాడు. కింద చదవండి ఏమైందో. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్లిపోయిరి. అంతటి లోపలికి పోయి తన యజమానిని ముందర నిలువగా ఎలీషా వాణ్ణి చూచి, గెహజీ నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదు అనెను. అసలు ఈ పదం ఎలా చెప్పుంటాడో తెలుసా మీకు? ఒకసారి ఊహించండి ఎలా చెప్పుంటాడు. ఫేసు అసలు దొరకకుండా చెప్పేవాడు ఉంటారు సార్. పిల్లలు అసలు ఒప్పుకోరండి. నేను తినలేదు అంటాడు అంతాడు. ఇక్కడేమో అవి కనపడుతుంటాయి. ఆడు పళ్ళు మధ్యలో ఇరుక్కుపోయి ఉంటుంది. నువ్వు తినలేదంటే పెట్టరా, నీ కళ్ళు కనబడుతున్నాయి. మనకేమో నవ్వు వస్తుంటే ఆడికి ఏమర్థం తెలుసా? మా అమ్మ నమ్మట్లేదు, నేను ఇంకొంచెం నమ్మించాలనుకుంటాడు. నిజానికి కమల్ హాసన్ అందరూ బయటకు వచ్చేస్తారు ఆ టైంకి. ఎంత పానెస్ట్గా. ఒక్కసారి బింకములాడే బతుకు అవతల మనిషికి ఏమీ తెలియదు అనుకునేటట్లు ప్రవర్తిస్తుంది. ఆ పదం చెప్పడానికి ఇంత స్టోరీ చెప్పాను. అవతల స్కాలరా, ప్రొఫెసరా, డాక్టరా, ఇంజనీరా, ఆడేమన్నా పెద్ద మేనేజరా, ఓనరా, అనవసరం, నీకే అన్నీ తెలుసు. అవతడు యాదవా తీసిపడండి అంతే. అలా మాట్లాడతాడు. నేనా? వాట్ ఆర్ యు టాకింగ్ అన్నాడు ఒకసారి. అవతలోడు ఎవడండి?
జీవము కలిగిన యెహోవా తోడు నేను నిలబడున్నాను ఇక్కడ అంటాడు. ఆ పదం అలాంటిది. అసలు ఆ పదం చదువుతున్నప్పుడు నాకు ప్రతిసారి కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇలా ఒక్క సందర్భం నాకు ఇవ్వు ప్రభు చెప్పి చచ్చిపోతానని. ఒక్క సందర్భం నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను జీవము కలిగిన యెహోవా తోడు నీ ముందు నిలిచి ఉన్నాను అని ఒక్కసారి చెప్పి చచ్చిపోతే చాలు. అంత మాట అండి ఎలీషా ఆడతాడు. ఏ దేవునితో నేను నిలబడున్నానో తెలుసా? అగ్ని కందకాలు ఇక్కడికి వచ్చి కాలాలన్నాడు. అంతే, దెబ్బకి అగ్ని వచ్చేసింది ఆకాశంలోంచి. ఏంటా మంట? ముందు రాత్రి అంతా మొహరంలో గీతలు కొట్టుకుని కన్నాలు కూసుకుని రక్తాలు కారడం మొహరం పండగది. ఈ రోజుకి ముస్లిమ్స్ రక్తం కారడానికి వీధులు తిరుగుతారా? ఆ పండగది. అరిసి అరిసి ఏడిచారు రాత్రి అంతా. అచ్చే మీ బయలు నిద్రపోతున్నాడా అనేసాడు ఆఖరికి. అంత గేలు చేసిన మనిషి టక్కన ఒక్కసారి సైలెంట్ అయిపోయాడు. జీవము కలిగిన దేవునితో నేను నిలబడున్నానని చెప్పి ఆ పదం అన్నాడు అక్కడ. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ప్రాణం పిండిసాడండి. ఆ మనుష్యుడు రథము దిగి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే నీకు ఎదురొచ్చి క్షేమమేనా అని అడిగినప్పుడు నీ పక్కన ఏముందో తెలుసా? ఏముందో తెలుసా? నా మనస్సు నీతో ఉందిరా. వేరెవర్ యు ఓవర్, వెరెవర్ యు గో, మై నెట్వర్క్ ఫాలోస్. హచ్ కాదు, గాడ్ ఫాలోస్. సేవకుని మనస్సు ఫాలో అయింది. నువ్వు ఎందుకు వెళ్ళావు? ఎవరి కోసం వెళ్ళావు? అక్కడ ఏం చేయడానికి వెళ్ళావు? ఏం చేసి వచ్చావు? వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఏం చేయబోతున్నావు? నాకు తెలియదు అనుకున్నావా? నిజం చెప్తాను వినండి. నేను అందరి సంగతి నేను చెప్పను కానీ, అలాగే నా సంగతి కూడా నేను చెప్పను కానీ, నాకు జరిగిన అనుభవం నీతో చెప్తున్నా. చాలా విషయాలలో దేవుడు అప్పటి వరకు ఏ దర్శన వరము లేని వ్యక్తికి కూడా చూపిస్తాడు. ఆ టైంలో ఈ విజన్ ఫ్యాక్టర్ లేనోళ్ళకు కూడా కనపడద్ది ఆ టైం. ఎందుకో తెలుసా? అవతల మనిషి యొక్క బలహీనత యువతల మనిషి యొక్క నీతి ముందు తేలిపోద్ది. ఇతడు నిలబడుతున్నది దైవనీతి, వాడు నిలబడుతున్నది లోకపు నీతి. దేవుని ఎదుట లోకము ఆయన చేత సృష్టి కదా, రహస్యం ఎక్కడుంటుంది? ఈ ప్రపంచం ఆయన చేత చేశాడు కదా. ఆయన మాట్లాడితే ఏమవుతాయి? చేపలు వలేస్తే దానిలోకి వచ్చి పడతాయి. ఆయన ఆగు అని అంటే భూమి ఆగుద్ది, సూర్యుడు ఆగుతాడు, పని యుద్ధం అవుతుంది. ఏం చెప్పినా జరుగుద్ది. ఆయన చెప్పింది ఆయన చెప్తే చేశాడు కదా ఇవన్నీ. ఆయన నోట్లోంచి జరిగినాయి కదా ఇవన్నీ. కాబట్టి ఆయన మాట వింటాయి. మనం ఆయన చేతుల్లోంచి చేశాం కదా, అందుకని ఆయన చేతి వైపు చూడడం. ఇక్కడ అదే చెప్తున్నాడు, నా మనస్సు నీతో కూడా వచ్చింది, నువ్వు నన్ను పట్టించుకోలేదు. జగత్ సుమి. చాలామందికి తెలియని విషయం కూడా చెప్తున్నాను నేను. చాలా సందర్భాల్లో ప్రత్యేకించి వ్యక్తిగతమైన పరిస్థితి గురించి, ఇదిగో ప్రభువా ఈ వ్యక్తిని చూసుకో, ఈ వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ కష్టం నుంచి తీసేయి, ఈ పరిస్థితుల నుంచి మార్చు అని కొన్ని సమయాలలో భారంగా ఆత్మతో ప్రార్థన చేయటం కూడా తెలుసు. ఆ టైంకి చేయిస్తాడు, చెప్తాడు, ఇదిగో పలానా వ్యక్తికి ఇలా పరిస్థితి ఉంది, దానికి మీరు నాకు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారా పెట్టలేదా, తెలియజేశారా తెలియచేయలేదా, ఇట్ ఇస్ ఇమ్మెటీరియల్. బట్ ఆత్మలో మెలకువతో చెప్తాడు. ఆ విషయంకి వెంటనే మెలకు వచ్చిన వెంటనే ప్రభువా అని చెప్పి దాని గురించి మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎక్కువగా నాకున్న భారం ఈ దేశంలో ఉన్న వాళ్ళకంటే బయటికి వెళ్ళిపోయిన పిల్లల గురించి, బయట కుటుంబాల గురించి, ఇతర దేశంలో పరాయి దేశంలో ఉండేటువంటి పిల్లలకి వాళ్ళ అనాథలండి. మీరు ఎన్నైనా చెప్పండి, వాళ్ళకి గ్రీన్ కార్డు ఉన్నా పిఆర్ ఉన్నా వాళ్ళ అనాథలే. అక్కడ వాళ్ళకి పిలిస్తే పలకడానికి పక్కింటోడు రాడు, వచ్చేది ఇద్దరే. 911 అమెరికాలో ఉంటే, అంటే మనకు 108 లాగా పోలీసు వాళ్ళు వస్తారు. ఆ ఎమర్జెన్సీ నెంబర్లు మాత్రం చాలా తొందరగా వస్తాయి. ఇప్పుడు మీకు ఫోన్ చేస్తే పిజ్జా వస్తుంది, అంబులెన్స్ రాదు. జొమాటో వస్తుంది, బ్లింకిట్ వస్తుంది, కానీ అంబులెన్స్ రాదు. మనకి అక్కడ అలా కాదు, పక్కోడు రాడు, అంబులెన్స్ వస్తుంది, పోలీస్ వస్తుంది, ఫైర్ వస్తుంది, చాలా స్పీడ్గా వస్తారు వాళ్ళు. అంతకు మించి పలకరించడానికి మనిషి ఉండడు, అంత అనాథలాడు. వాళ్ళ గురించి దేవుడు చెప్తూ, ఇదిగో పరిస్థితి ఇలా ఉంది దేశంలో, దాని గురించి మొరపెట్టండి, మెలకు కలిగి ప్రార్థన చేస్తాం. అలాగే కొన్ని పరిస్థితుల్లో ఒంటరి పిల్లలు, ఒంటరి జీవితాలు, సమస్యలతో నలుగుతున్న పరిస్థితులు, విడవబడిన కుటుంబం, విడవబడిన తల్లి, విడవబడిన కూతురు, విడవబడిన పరిస్థితి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. కొన్నిసార్లు స్టూడెంట్స్ గురించి చెప్తారు, ఇదిగో పలానా పిల్లల పరిస్థితి ఎలా ఉంది, స్కాలర్షిప్ అందలేదు, ఇలా పరిస్థితి చూసుకో, వాళ్ళ గురించి చెప్తా. వాళ్ళ గురించి ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది చేసే పనులు కనబడతాయి. భలే ఆశ్చర్యంగా ఉంటుంది, ఇదేంటి ఇలా చేశారా, ఇది ఇలా జరిగిందా, అవునా ప్రభువా ఇలా జరిగింది ఏంటిది, ఇలా ఏంటి జరిగిందని అంటే నీకు ప్రార్థన చేయ అంతవరకే. వాళ్ళు ఎలా చేస్తే అది దేవుడు ఆయన చూసుకుంటాడు, చేయటం వరకే.
చాలా స్పష్టంగా చెప్పమన్నది చెయ్యమన్నది దేవుని పక్షంగా మీరు కూడా చేస్తే నాకు చెప్పే విషయాలు ఏవైతే నేను చూడగలుగుతున్నానో అవి మీరు కూడా చూడగలరు. కాకపోతే మీ కీన్ అబ్జర్వేషన్ ఎలా ఉండాలంటే ఆయన ఏం చెప్తున్నాడో దాని మీదే ఉండాలి. ఇంకా అక్కడి నుంచి మీరు మామూలుగా మీరు ప్రార్థన చేయమనండి, ఎలా ఉంటుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓ పిల్లల చదువు కోసం, మీ పిల్లల చదువు కోసం ప్రార్థన చేద్దాం అన్నారు అనుకోండి. ఓ 2 నిమిషాలు ప్రార్థన నడిచిన తర్వాత మీ మనసు ఇంకెక్కడికి వెళ్ళద్ది, ఏవో పలు డిస్టర్బెన్స్ వెళ్ళిపోతాయి. మళ్ళీ మీరు దాని దగ్గరికి రాగలరా? ఈ లోపు టైం చూస్తే పావు గంట అయిపోద్ది. అమ్మో చాలాసేపు చేశానే. అప్పుడు నువ్వు 2 గంటలు అనుకుంటావు, చీర చూస్తే పావు గంట అవుద్ది. ఆ నిమిషంలో నువ్వు డీవియేట్ అయినట్లుగా ఉండకూడదు ప్రేయర్. అది దేవుడు చెప్పిన చేస్తే ఆ నిమిషంలో నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని గురించి నువ్వు కూర్చోగానే ఆత్మ ద్వారా చెప్పే సంగతి నీ హృదయంలోంచి బయటకు వస్తూ ఆ విషయాన్ని దేవుని దగ్గర నుంచి వచ్చే విషయాలు కనిపిస్తాయి. చాలా క్లియర్గా చూశాడు మనడు. 4K నుంచి 8K రిజల్యూషన్లో చూస్తుంటాడు. ఎదురు రావడం, ఎదురు వెళ్ళడం, మాట్లాడుకోవడం, 4 అంటే 2 అంటే 4 వేసుకోవడం, సంచులు వేసుకోవడం మొత్తం చూశాడు. లాస్ట్కి ఏమైందో తెలుసా? బాధపడకండి, 24 కిందకు వచ్చామ్మా. ద్రవ్యమును 27. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా. ఎంతకాలం? సర్వకాలము. ఎలీషా కనికరం లేదండి. అన్నాళ్ళు ఉప్పు పసుపు తిన్నాడు కదా, కారం కాదులే, ఉప్పు కారం కాదు, అన్నాళ్ళు అక్కడే ఉన్నాడు కదా, పోలేని వదిలేయచ్చు కదా, పోరా ఇంకెప్పుడు రాక ఇక్కడికి, నా కౌంటర్ నీ కౌంటర్ కాదు వెళ్ళిపో అనేయచ్చు కదా. కానీ ఏమన్నాడు? బహుమతి ఏమిచ్చాడు? కుష్టి కాదు, ఒకరోజు కాదు, నీకు నీ సంతతికి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఏ కుష్టి వదలకూడదు ఆడొచ్చాడు, ఏ కుష్టి అయితే ఈయన వదలగొట్టాడు మళ్ళీ ఆ కుష్టే మూసుకెళ్ళాడు. ఒకడు కాదు, బోనస్గా భార్య, ఆడి పిల్లలు, ఆడి మనవళ్ళు, రాబోతున్న కాలంలో పుట్టబోయే జనాంగం, సర్వకాలం. నోటిస్మెంట్లోకి వచ్చిన వాళ్ళు ఇల్లునేమో, వీళ్ళ కాలం కుష్టేమో నడిచింది, ఇక హీలింగ్ లేని కుష్టి. ఒక వ్యక్తి జీవితంలో బెంకములాడే స్వభావం కుష్టుతో సమానం. ఆ బెంకపు స్వభావంతో సంపాదించుకునేది కలిగి ఉండడం కుష్టువాడైనటువంటి గ్యాజితో సమానం. బెంకపు మాటలు చెప్పి లేనిది దయచేయమని, నాకు కావాలని అడుక్కొని బాబక్రంగా సంపాదించుకోవటం, అలాంటి పరిస్థితులకు తగినటువంటి మాటలు, చేష్టలు, పదాలు, పద్ధతులు, విధానాలు, ఇలాంటి లక్షణాలు కుష్టు శాశ్వత కాలం తెచ్చుకోవటానికి జీవితాంతో సమానం. అంత డేంజర్ ఇది. ఈ బెంకపు స్వభావం చిన్న విషయం కాదు. ఉందని చెప్పు, వద్దని చెప్పు, మొహమాట పడుకో, కావాలి సిగ్గుపడకు, అడుగు, ఎంత కావాలి, నాకు ఇంతే కావాలి, నిర్దిష్టంగా చెప్పు. మీ ఇష్టం వచ్చినంత మాటకారితనాలు వాడకు, అదే బెంకం. నువ్వు తినగలిగినంత తిను, మిగిలిపోతే పురుగులు వస్తాయి నిన్నాం కదా, ఇంకా దాచుకుంటావా? ఇంకా దాచుకోవాలా? రేపటి గురించి నీకెందుకు చింత? పక్షిని చూడమన్నాడు కదా, జ్ఞానం వాడు. అప్పుడేమవుద్ది? నీకు రేషన్ లాగా రోజు పంపుతాడు, అంతేకాని తెచ్చేసుకుని కుళ్ళిపోయి అది పారేయలేక చూసి ఏడుస్తూ మళ్ళీ ఈ ఏడుపుకి నాదే తప్పు అన్నం మానేసి ఏడుస్తూ ఇచ్చినప్పుడే అందుకే ఎలాగయ్యింది నీ ముఖం, నీ బెంకం బతుకు. నీకు ఇంకా అంతకన్నా మంచిది ఎక్కడ దొరుకుద్ది? ఇచ్చినప్పుడు మంచిగానే తెచ్చుకున్నావు, కానీ అది నీ దగ్గర పోవద్దు అంతే. అలాంటి పరిస్థితికి ఎప్పుడు తోవివ్వద్దు. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. రెండో విషయం చెప్తే ఇంకా ఆశ్చర్యపోతారు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం, మా అక్క దగ్గర రండి. మా పెద్దనాన్న కొడుకును మా అక్క ఇక్కడ ఉన్నారు. అననీయ అని ఒక మనుషుడు, భలే విచిత్రం అండి బైబిల్ భాష. ఒక మనుషుడు ఒక చోట కుమారుడు అంటాడు, ఒక చోట కుమార్తె అంటాడు, ఒక చోట కౌన్కెస్కా అని పేరు చెప్పి మనుషుడు అనేస్తాడు. మనుషుడు, ఓ మనిషి, అలాంటి మనుషుడు. మనుష్య స్వభావము, మృగ స్వభావము బైబిల్ ఎంపిక చేసింది. అబిగయలు భర్త ఎలాంటోడో తెలుసా? పదం మెన్షన్ చేసినాడు, మొరటువాడు, మొరటోడు. అసలు ఆ పదాలు ఎందుకు బైబిల్ రాసింది అని అంటే మన అర్థం ఇది. ఎవడు? అననీయను ఒక మనుషుడు ఉన్నాడు, తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని
కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఉమ్, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఉమ్. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ ఒక్క నిమిషం, 7వ వచనంకి వచ్చి అమ్మ అక్క ఏం చెప్పింది నిన్న. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగెను. అందుకు ఆమె, అవును, ఇంతకే ఇదే డైలాగు 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఉండాలి. ఈ కాంటెస్ట్ లో డైరెక్ట్ గా మోసం చేసేసావు అని ఎందుకన్నాడో తెలుసా? ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకున్నాడండోయ్. కింద అమ్మగారు ఏమన్నా నిజం చెప్తూ అనుకున్నాడు బాబు. పాపం పేతురు, పాపం పేతురు, పాపం యేసు, ఈ ఇద్దరి దగ్గర నాకు అనిపిస్తారు. పాపం యేసు అని ఎందుకన్నాను తెలుసా? యేసు ప్రభు పాపమా? కాదు, పాపం యేసు ఏంటంటే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి పళ్ళు ఉంటాయి అనుకున్నాడు. పాపం లే. సప్పీరమ్మ దగ్గరికి వచ్చి పేతురు ఏమనుకున్నాడు? నిజం చెప్పుద్దు అనుకున్నాడు. పాపం లే. ఏం జరిగింది 2 సందర్భాలు? మొదటి సందర్భం మరో సందర్భంలో వాక్యంలో చెప్తాను. ఈ విషయం చెప్తాను నేనండి. డైరెక్ట్గా పీటర్ పిలిచి వచ్చాడు. అననీయ వస్తున్నాడు, పెద్ద సూట్ కేసు పోసుకొచ్చాడు. సేవకు వాడండి అని పెట్టుంటాడు. ఎలాగా? సేవలో వాడుకో అని ఉంటాడు. వాడండి కూడా కాదు, వాడుకో. కొంతమంది చెప్తుంటారులే, నేను ఎన్ని పదాలు విన్నాను, ఈ చెవులు ప్రభు తీసే నాయన, చెవుడు వచ్చేది సుఖం. అదే దీవెనలన్నీ మనవే. గుడ్డితనం, చెవిటితనం, ఆత్మీయ గుడ్డితనం, ఆత్మీయ చెవితనం ఆత్మీయ క్షేమాభివృద్ధికి ముఖ్యం. శరీర చెవిటితనం, కన్నులు కొన్న శరీర గుడ్డితనం భౌతిక జీవితానికి దీవెనకరం. ఫిజికల్లీ దీవించబడతాం మనం. సో చూడవు కదా, ఏనవు కదా, లోకం ఏమైపోతే నీకెందుకు? బట్టలు కట్టుకుంటే చాలు, నీ బతుకు అయిపోద్ది. మొత్తానికి అక్కడికి వచ్చేటప్పుడు పెట్టేటప్పుడే అన్నయ్య నడక బాగలేదు. అతను తీసుకొస్తున్న పద్ధతి బాణీ బాగలేదు, అతను ఇస్తున్న పద్ధతి బాగలేదు. అది అక్కడ ప్రాబ్లం అంతా. ఇక్కడ అది ఏం మెన్షన్ చేయనట్టు ఉంటుంది. తిన్నగా తీసుకొచ్చాడు, మోసగించావనిసాడు, చచ్చిపోయాడు, పట్టుకెళ్ళిపోయారు, పాచేశారు, వచ్చింది, అవునా అంటే అవునంది, చచ్చిపోయింది. కాదు, స్టోరీ ఈజ్ నాట్ దట్. తీసుకుని వచ్చినటువంటి విధానంలో బెంకపు బతుకుని చూపించారు వాళ్ళు. మా దగ్గర ఎంత ఉందో తెలుసా, మేమేంటో తెలుసా, మేము తెస్తే ఎప్పుడు రాయల్గానే తెస్తాం, మేము ఇస్తే ఎప్పుడైనా లాయల్గానే, మేము ఎంత ఇస్తామో మీకు లెక్క ఉండదు అసలు. మేము సేవ లేకపోతే అసలు ఆయన ఎలా వచ్చాడు అనుకున్నారు? కట్టుబట్టలతో మొత్తం మేమే, మా నాన్నగారే. ఆ గుమ్మం మీద అంతా మాదే, పేరు చూడండి, ఆ ఫ్యాన్ మీద 3 రెక్కల మీద మా అమ్మే రాసుకుని మేమే. మేము లేకపోతే సేవ ఎక్కడుంది అసలు? సైకిల్ తొక్కాడు, సైకిల్ పెడలకి అవన్నీ ఇచ్చింది మా నాన్నే, అంతా మాదే. అంత సేవ, ఎంత ప్రిటెండింగ్ అంటే, ఎంత నటనంటే, పేతురు ఆ పని చూస్తూ వారలేకపోతున్నాడు. ఈరోజు నువ్వు ఇచ్చింది ఎంత దాంతోనో పరిచర్య జరగదు. ఒకప్పుడు జరగచ్చు, ప్రారంభంలో జరగండొచ్చు, అది అవసరమే. అది నువ్వు ఇచ్చావు అనేది కాదు, నీకు దేవుడిచ్చింది ఇచ్చావని చెప్పలేకపోవడం తప్పు, నాది అనడం తప్పు. నాకు దేవుడిచ్చిందని నేను తెచ్చాను తప్ప, నేను తెచ్చాను అనవసరం. సీక్రెట్ బెంకపు బతుకు నా నా నే అని చూపించాలనుకుని చేసినటువంటి అననీయ బెంకపు జీవి. ఇప్పుడు కడవరి దినాల్లో కూడా ఇవే చాలా. మొన్న చర్చిలో కార్యక్రమం అవుతూ ఉంటే ప్లేట్ పట్టుకుని ఉంచున్నారు. ఆదివారం ఆరాధన లైవ్లో చూస్తున్నాను. ప్రత్యేకమైన కానుకలు అర్పించబడువారు అందరూ ఎడమ వైపు నుంచి వచ్చి ఇచ్చి కుడివైపు నుంచి వెళ్ళిపోన్నాడు. అప్పుడు ఒక్కొక్కరు వచ్చారు, కవర్ వేసి అక్కడ నుంచున్నారు. మా పెళ్లి రోజు ప్రభువా, ఈ పెళ్లి రోజు శుభాకాంక్షలు వీరికి మేము మీ పక్షంగా తెలియచేస్తూ, వారి కుటుంబంలో కావాల్సినవన్నిటినీ వారు ఇచ్చినటువంటి అర్పణను అన్ని కాస్త మంత్రం చదివాడు. అదే రాములు వారు వారిని, ఆ ఇంటి వారిని ఆశీర్వదించడానికి ఇచ్చింది 5 రూపాయలు. చెప్పేది మైకులో, వెళ్ళేది ఆటో. మా ఊర్లో అంతా ఇలాగే జరుగుద్ది. అందుకే ఊరోళ్ళు డబ్బుతో రామ మందిరం కట్టారంటారు. అంతా అది ఇవ్వగానే ఫలానా వాళ్ళు ఇచ్చారు, వాళ్ళని 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 నీళ్ళు దీవించను కాక. ఈయన కూడా ఇదే. నేను తర్వాత అడిగాను, అయ్యగారు ఇవన్నీ ఈ స్పెషల్ ఆఫరింగ్స్ అన్నీ ఆఫరింగ్ బాక్స్లో చేస్తే ఏమవుద్ది అని. ఇవి మనవే అన్నాడు. అందుకు పళ్ళెం పట్టుకుని అడుక్కున్నావా? ఆ టైంకి
అడుక్కునేవాడిని పక్క పెట్టండి, ఇచ్చేవాడు ఎలాగిస్తాడు చెప్పండి. వాళ్ళు బెంకాలోళ్ళు, బెంకాల్ బతుకు. వీళ్ళందరూ అననీయ సభ్యులే, మీరేమనుకోక్కర్లే. అందుకే మా అన్నయ్య, మా అక్క, మా పెదనాన్న కొడుకు అన్నాను, మా వాళ్ళే. ఎక్కడెళ్ళినా రహస్యమే, ఏది ఇచ్చినా దేవునికి రహస్యమే, ఏది బహిర్గతం కాదు. ఎందుకు నువ్వు ఆ తప్పు చేస్తున్నావు అన్నయ్య అని అడిగితే మా సేవకుడు అంటాడు, ఒకరిని చూసి ఇంకోటి ప్రోత్సహించబడాలని. మరి వాడు చస్తే ఆడెనకతల సమాధులతోటి ఖాళీ లేదు. ఇప్పుడు ఈ చర్చిలో ఎవడని చచ్చిపోతే రేపు నేను తీసుకెళ్ళి పోతునమల్లిపాలెం పాతాల. ఇక్కడ నా కోట అయిపోయింది 3 సంవత్సరంకి, ఇంకేం లేవు ఇక్కడ, ఖాళీలు లేవు. మరి అప్పుడు సంఘం చచ్చిపోద్ది ఒకసారి ఇలా లైన్ వెళ్తే. ఈ ఇచ్చుట్లో ఈ డంబాల్ బతుకు. అననీయ సప్పీరా వాళ్ళిద్దరి జీవితం బెంకపు జీవితం చూపించి వాళ్ళు దేవుని ఎదుట ఉగ్రతను తెచ్చుకున్నారు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 24వ వచనం. మోషే బయటకు వచ్చి యెహోవా మాటల్ని జనులతో చెప్పి, జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలువబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి, కానీ మరలా ప్రవచింపలేదు. ఆ మనుషులలో 2 పాలెంలో నిలిచియుండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీద నా ఆత్మ నిలిచియుండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవ్వనుడు మోషే యొద్దకు పరుగెత్తి వచ్చి, ఎల్దాదు మేదాదులు పాలెంలో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పెను. ఇక్కడ యెహోషువ ఏమన్నాడు? వచ్చి వారిని నిషేధించండి, వాళ్ళని ఆపేయమన్నాడు. ఏంటి నొప్పి? యెహోషువకు వచ్చిన బాధ ఏంటి? యెహోషువ చాలా మంచోడు అండి, చెడ్డ అభిప్రాయం తెచ్చుకోకండి, కానీ ఇక్కడ చెడ్డోడు. ఇప్పుడు 70 మంది వచ్చారు, 70 మంది మీద దేవుని అభిషేకం, యెహోవా ఆత్మలో పాలు వారి మీదకు దిగిరాగా, ద సేమ్ అనాయింటింగ్ విచ్ ఇస్ అపాన్ ద మోసెస్, ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ 70 పార్ట్స్. 70 మంది మీదకి ఆత్మ దిగొచ్చింది, అందరూ మాట్లాడుతున్నారు. అలాంటి అభిషేకపు ఆత్మతో మాట్లాడగలిగిన అనుభవం మోషేకు ఒక్కడికే ఉండేది. ఇప్పుడు మోషే ముందున్నటువంటి పనుల్లో జరుగుతుంది. దానిలో 70 మందిలో అందరి మీద నుంచి ఆత్మ పాళ్ళు దిగి వచ్చిన తర్వాత సబ్సైడెడ్, ఆగిపోయింది లేకపోతే వెళ్ళిపోయింది అని అనుకుంటున్నారు, కానీ అది సబ్సైడెడ్, ఆగింది. ఆగిన తర్వాత 2 ఆపుకోలేకపోయారు. స్టిల్ కంటిన్యూయింగ్, స్టిల్ మాట్లాడేస్తూ ఉన్నారు. మాట్లాడేస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రవచిస్తూ ఉంటే జనాలందరికీ కంగారు పుట్టేసింది. ఏంటి వీళ్ళిద్దరు గొప్పతనం? వీళ్ళిద్దరు రాయబడినోళ్లే కదా, మనలాగా 70 మందే కదా, వాళ్ళందరికీ ఆగిపోవడం ఏంటి, ఇలా కంటిన్యూ అయిపోవడం ఏంటి, ఏంటి అసలు దీని సంగతి అని పరిగెత్తుకుంటూ వచ్చి ఒకడు వచ్చి చెప్తే జాషువా దగ్గర వెళ్ళి మోసెస్ని ఏమన్నాడు? ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరు దీవించబడుతున్నప్పుడు, ఒకరు ఆశీర్వదించబడుతున్నప్పుడు ఇతరులకు వచ్చే అభ్యంతరం ఏంటి? ఉండాలన్నా ఉండకూడదనా? ఏంటో నిజం చెప్పనా, ఇక్కడ మోషే అన్న మాట తాలూకా తీరును బట్టి చూస్తే ఈ అభ్యంతరం తీసుకొచ్చిన వాళ్ళకు ఒక రకమైన అభ్యంతరం వచ్చింది. ఏంటట? మాకు రాలేదు, ఆడికి ఎందుకు వచ్చింది? అది వచ్చింది డౌట్. ఇప్పుడు మాకు ఆగిపోవడం ఏంటి? ఎల్లదేవుడు వీళ్ళెవడు? వాళ్ళిద్దరు ఎక్కడ పెద్ద రిటర్న్ స్టేట్మెంట్ మనుషులు కాదు, మన ఫ్యామిలీ కాదు, మన శిష్యుడు కాదు, మన బ్యాచ్ కాదు, ఇంకా చెప్పాలంటే మన చర్చ్ కాదు, మన చర్చ్ కాదు. ఆడికి వచ్చింది ఏంటి? ఎలా వచ్చింది? రావడానికి వీలేదు అంటే ఇప్పుడు ఈ మనిషి ఎలా ఫీల్ అవుతున్నాడు? తన ఆత్మీయత అదే బెంకం. మేము ఎవరి తాలూకు తెలుసా? ఎవరి తాలూకా? ఎవరి తాలూకమ్మా? మనందరి తాలూకా. ఎవరి తాలూకా? యేసుప్రభు తాలూకా. అది లేదు ఇక్కడ. మేము ఆలిగ్రీన్ గారి తాలూకా, సత్యబాబు గారి తాలూకా. ఎవడు బాబు అయితే ఒకటి, అందరూ యేసుబాబే. ఆ బాబు లేకపోతే ఇక్కడ ఏ బాబు లేడు. కానీ మనుషులందరి దగ్గర బింకాలేంటి? గొప్పతనం ఏంటి? ఏకంగా బనీల మీద ఫోటోలు. ఓహో, నేను చెప్పేది మీరు ఎదనుకుంటున్నారా? మొన్న రన్ విత్ జీసస్కి నేను చెప్తున్నాను.
వీళ్ళందరూ రన్ విత్ జీసస్ అని వెనకతల చర్చ్ ఫోటోలు, పాస్టర్ గారి ఫోటోలు వేశారు. నేను ఏంటి ఈ ఫోటోలు వేశారు, యేసుప్రభు గారు తిరిగి లేచి ఈయన లేచాడని. ఆయన మా ముందు వెళ్ళిపోతున్నాడు అన్నాడు. అలాగే వెళ్ళండి దుప్పటి పడత ఎత్తుకొచ్చాడు అన్న. ఆడొకడు పాస్టర్ గారు అడగొచ్చి నవ్వి నవ్వి దుప్పటి పడుతుంది అన్నావు అన్నాడు. ఏదో అర్థమైంది ఆయనకి. అంటే ఏంటి ఆ పాస్టర్ ఏమవ్వాలి, ఆత్మ ఎత్తుపోవాలా, అప్పుడు దుప్పటి పడద్ది. మనం ఎత్తుకుంటాం రన్ విత్ జీసస్. యేసుప్రభు వెళ్ళాడు, ఈయన వెళ్ళాడు. అవుద్దా? మా పార్వతీపురంలో జరిగిందిలేండి. అంటే చాలామంది చేసే యాశాలు ఇవన్నీ బెంక బతుకులే. ఇలాంటి ఎగ్జిబిటెడ్ ఇష్యూస్ని దేవుడు అంగీకరించడు. ఇంకో మాట చెప్తాను మీకు. ఇక్కడికి రండి. ఇది నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇజ్రాయేలీయులను ఇక్కడ ఈ అన్నయ్య అహరోను ఫరోకి ఇద్దరి మధ్యలో ఏం చేయబోతున్నాడు అనే విషయం దేవుడు మాట్లాడాడు. మీరు 7వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వెళ్ళిపోయే కొద్దీ ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయో తెలుసా అండి. 7వ వచనం చదువునా. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు. ఎంత? 80. అహరోనుకు 83 ఏండ్లు. ఎంత పెద్దోడు? 3 years. ఓన్లీ 3 years. 80 yearsకి జీవితం ఎంత చదివి ఉంటాడు, ఎంత చూసుంటాడు ఒక్కొక్కడు. ఇప్పుడు రోజులు కాదు అసలు. అప్పుడు రోజుల గురించి చెప్తే చచ్చిపోయేంత వరకు అంట అత కాలు బలం తక్కలేదంట, కనుసూపు క్యాటరాక్ట్ రాలేదట. అంతే తిన్నాడండి మనిషి. అసలు ఆ తిండి ఏంటి? ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. నేను మన ఒక ఆవిడని చూసాను, ఆవిడకి ఒక్క వెంట్రుకు తెల్లవాళ్లే, రంగు కాదు ఒరిజినల్. ఆవిడ చెప్పింది అన్న పీక్ చూసుకో అంది. అద్దులే తెలుస్తుందిలే అమ్మ, ఆమెను రాసినప్పుడే అర్థమైంది. నువ్వు ఇప్పుడు వాళ్ళు ఎవడు రాస్తున్నాడు? ఏం రాస్తారు? ఏమి రాయకుండా ఎగరేస్తే అదొక ఆనందం, ముడేయకుండా. అది ఆవిడ వేసినప్పుడే అర్థమైపోయింది ఆవిడ పర్ఫెక్ట్ అని. పరిశుద్ధురాలు, నూనె తక్కువ చేయదు, తెల్లబట్ట తక్కువ చేయదు, చక్కగా ఉంది ఆవిడ. సో అంటే అలాంటి పరిస్థితుల్లో అహరోను ఎంత చూసుంటాడు, మోషే ఎంత అనుభవించుంటారు కదండి. ఎంత అనుభవించిన అనుభవం ఎక్కడికి తీసుకెళ్ళిందో చెప్తాను. ఆ డంబపు ఆ బింకపు బతుకు ఎలాంటి బలహీనతను గురి చేస్తుందో చెప్తాను చూడండి. ఇక్కడ 32వ అధ్యాయం వరకు రండి. నేను ఇక్కడ ఎందుకు ఆపేస్తాను, టైం అయిపోయింది. ఇక్కడ ఎన్నో విషయాలు అహరోను గురించి మీతో చెప్పాలి. అహరోనుతో దేవుడు మాట్లాడిన విధానం, అహరోనుకి చెప్పిన విధానం, అహరోను కొడుకుల కోసం ఏర్పరచబడిన విధానం, అహరోను కొడుకులకు వేసే బట్టల గురించి దేవుడు తీసుకున్న శ్రద్ధ. యాజక వస్త్రం కుట్టించడానికి దేవుడు యాజకుల కుమారుల కొరకు ఒక ప్రత్యేకమైన వస్త్రాధరణ, యూనిఫామ్, డ్రెస్ కోడ్ పెట్టాడు. ఎన్ని విషయాలు. మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్ళేటప్పుడు అహరోను చేతికర్రతో కొన్ని పనులు చేశాడు, మోషే చేతికర్రతో కొన్ని పనులు చేశాడు. ఇద్దరు కర్రల్ని పట్టుకోవటానికి మోషేకి అహరోనికి కొన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. అహరోనుని ప్రతి విషయంలో ప్రత్యేకంగా హ్యాండిల్ చేసుకొచ్చాడు. ఆఖరికి ఎంత ప్రత్యేకంగా అంటే మోషే పైకి వెళ్ళిపోయినప్పుడు, కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు కిందన వాళ్ళని నడిపించడానికి ఎవరికి అప్పచెప్పాడు? అంత ప్రత్యక్షత కలిగి 32 అధ్యాయాలు నడిపించారు మిమ్మల్ని. రండి 32లో మోషే కొండ దిగినట్టు చేయగా ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులునున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా. ఆగండి, ఈ మధ్యలో ఏం జరిగిందో ఊహించండి. అహరోను ఎలా కనపడుంటాడు, ఎలా చేసి ఉంటాడు, ఎలా చూసుంటాడు, ఎలా మాట్లాడుంటాడు. అందరూ వచ్చి ఏం చెప్పారు ఇప్పుడు అహరోన్ని? మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, మాకు నువ్వే లీడర్వి, ఎందుకు నువ్వే మా నాయకుడివి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రజలకు గుర్తొచ్చాయి. నువ్వు దేవుడు ఏం చెప్తే చేస్తావు, నువ్వు దేవుడు ఏం మాట్లాడితే అది వింటావు, నువ్వు దేవుడు ఏం చెప్పమంటే నీ నోరు అది పరుకుద్ది, నువ్వు పర్ఫెక్ట్ గాడ్. మోషేగాడు ఎవడు? ఆడేడో ఎవడపోయాడో మా ఏం తెలుసు, ఆఫ్టర్ గడు వదిలే. సో ఇప్పుడు నువ్వు మా గాడు కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? మా కోసం మాకు ఏదైనా ఒకటి చేయాలి. అప్పుడు అహరోన్ ఫేస్ మారిపోయింది. ఎలా మారిపోయింది తెలుసా?
బెంకపు బతుకు ఇన్ని సంవత్సరాల పాటు 83 ఏళ్ల తప్పుడు ప్రారంభమైన బతుకు ఇన్ని సంవత్సరాలు దాటి వాళ్ళు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చి నడుస్తూ అన్ని ఎత్తు పొలాలు చూడటానికి జరిగిన పరిస్థితి. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక బంగారు దూడను తయారు చేయడానికి ఏమన్నాడు తెలుసా? మీ మూతుల మీద, ముక్కుల మీద, కాళ్ళ మీద, నెత్తిల మీద ఉన్న బంగారం పడండి వెళ్ళి అన్నాడు. అందరికీ అప్పుడు అహరోను ఎలా కనపడి ఉంటాడంటే, మోసే పిచ్చోడు, అహరోను బెటర్. అది ఎప్పుడైతే ఆస్తితోనూ, డబ్బుతోనూ, బంగారములతోనూ, విలువతోనూ, బహుమతులతోనూ మనుషులను మభ్యపెట్టు దీవెనాశీర్వాదాలు పలకబడతాయో, ఆ బతుకులు, ఆ పరిచర్యలు, ఆ ఆశీర్వాదాలు, ఆ సేవలు అన్ని బింకపు బతుకులే. అన్ని బింకపు బతుకులే. ఆశీర్వాదం ఏమొచ్చింది అది? కత్తి వచ్చింది. బాబు దిగి రావడంతో దేవుడు అక్కడ సినిమా చూపిస్తున్నాడు. ఏయ్ చూడరా కింద ఏమవుతుందని. అక్కడి నుంచి చూస్తున్నాడు. ఏంటి బాబు డ్యాన్స్ వేస్తున్నారేంటి? ఆ బొమ్మ ఏంటి? ఆ డ్యాన్స్ ఏంటి అన్నాడు. పద వెళ్ళి మీ ఓడు ఉన్నాడు అక్కడ. మా ఓడు ఎవడు? ఇంకెవడు? నీ ప్రవక్త. వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఏం చేయాలని? నువ్వు ఒకే మాట చెప్పు, 2 గీతలు గీ. ఒక గీత గీసి ఇదిగో ఎవడెవడు నాతో ఉంటాడు, యెహోవా పక్షంగా ఉంటాడు, ఈ గీతకు రండి, అటు ఇటు ఉంటారు, ఇటు రండి అన్నాడు. అంతే. అందరూ అహరోను చెప్తున్నటువంటి సందర్భాలు, నడుస్తున్న దూడ, తాగిన తాగుడు, వేస్తున్న డ్యాన్సులు ఇవే నచ్చి ఒక గీతకు లోపలికి వచ్చారు. ఆ చర్చ్ ఇప్పుడు కూడా ఉంది. అహరోను నడిపించిన చర్చు ఇప్పటికీ డ్యాన్స్ బేబీ డ్యాన్సులు, షోలు, స్టోరీలు, సినిమా కథలు, ఇలాంటి నాట్యాలతో నడిపిస్తున్నటువంటి లైటింగులు, సెట్టింగులు, పొగలు, ధూపాలు, ఈ మధ్యలో జరుగుతున్న అహరోను తాలూకా సంఘం ఇప్పటికీ నిలిచింది. ఇప్పటికీ చాలా చర్చిల్లో ఉన్నాయి ఇవి. ఈ చర్చిలన్నీ ఆ చర్చిలే, బెంకపు బతుకుల చర్చిలే. కానీ ఒక్కొక్కడికి చెప్పాడు, అహరోను చాలా తెలివైనడు, జారిపెట్టిడు. ముక్కులు తెచ్చిన బంగారం, చెవులు తెచ్చిన బంగారం, చేతులు తెచ్చింది, నడుము తెచ్చింది, నెత్తినుంది మొత్తం కలిపేసి ఓ విగ్రహం తయారు చేసి దూడ తెచ్చి పెట్టినాడు. ఏంటి సంగతి తెలుసుకో అన్నాడు. అంతే. అహరోను పరిగెత్తి వచ్చి మోషే పక్కన నిలబడ్డాడు. నన్ను క్షమించి అన్నాడు. అయిపోయి కత్తెత్తుకో అన్నాడు మోషే. వేసేయండి అన్నాడు. అంతే. టక్క 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 టక్క. ఆ రాత్రి బెండకాయలు తరిగేశారు. ఎవరిని వదిలిపెట్టలే. ఎందుకు వచ్చింది శిక్ష? శ్రమ ఎందుకు తెచ్చుకున్నారు? జీవపు డంబము నుంచి వచ్చేటువంటి బెంకపు బతుకు ఆత్మీయ ఆశీర్వాదానికి బదులు ఆత్మీయ ఆశీర్వాదం అనబడిన శాపము కత్తితో బతుకుతారు. ద లైఫ్స్ ఆర్ నాట్ బ్లెస్సింగ్స్. వాళ్ళు బతికి ఉంటారు కానీ చచ్చిన వారే. వాళ్ళు కత్తివాత పడిన వారే. ఆశీర్వాదపు కత్తికి నరకబడిన వారే. ఆశీర్వాదం అది వెండి బంగారాలతోనూ, వస్త్రాలతోనూ, విలువైనటువంటి డబ్బుతోనూ, మాటలతోనూ, గొప్పలతోనూ బతుకుద్ది. అవి చచ్చిపోయిన వారు. వారిని చూడక్కల. నిన్ను పనికిరాని దాని అన్నారా? ప్రభు నీకు ఎంపిక చేయబడిన వస్త్రాన్ని, పూదండను, మంచి వస్త్రాన్ని ధరింపజేసేవాడై ఉన్నాడు. నీ కన్నీరు తుడిచివాడై ఉన్నాడు. నువ్వు ఎన్నిక చేయబడిన వ్యక్తిగా ఉన్నావా? ఆ సంఘము గుర్తించబడలేదా? సేవ గుర్తించబడట్లేదా? నిన్నెవడో పట్టించుకోవట్లేదా? నిన్నెవడో మాట్లాడట్లేదా? నిన్నెవడో పిలవట్లేదా? నువ్వే పరుగులెట్టి వెళ్తున్నావు. దీవించబడిన వాడు నువ్వు. ప్రభు నీతో ఉన్నాడు. ప్రభు నీ పక్షంగా ఉన్నాడు. యేసు ప్రభు నేను నీకు చేయలేదే, నువ్వెందుకు భయపడతావు? హ్యాపీగా ప్రశాంతంగా 10 మందిలో దూరావా జాగ్రత్త, నువ్వు పోతావు. ఈ జీవపు డంబపు బతుకు ఈ బెంకములాడట స్థాయిని పెంచుద్ది. ఆ పెంచిన బతుకు జీవపు డంబపు స్థితికి పెరిగిపోతాడు. ఆత్మీయంగా స్వనాశనాన్ని తెచ్చుకుంటాడు. నువ్వెవరివైనా అలాంటి దానివైనా జాగ్రత్త. ఈరోజు నీ ఇంట్లో ఏం లేకపోయింది దాని గురించి కంగారు లేదు. కానీ ఏదో వస్తుందంటే మాత్రం ఏదో దేవుడి దగ్గరికి మాత్రం వెళ్ళకు. నా యేసు ప్రభు ఏదో ఇవ్వడం, నేను చెప్పే యేసు ప్రభు అయితే ఏదో ఇవ్వడం. కానీ నీకు సంతోషాన్ని ఇస్తాడు, సంతృప్తిని ఇస్తాడు, మేలైన తృప్తిని, సమాధానాన్ని ఇస్తాడు. నీ హృదయం సంతోషంగా ఉంటుందరా. తిన్నది అరుగుద్ది, రాత్రి నిద్రపోతావు, చాలు. ఈ 2 ఉంటే ఇంకేం కావాలి? ఈ 2 లేక సత్తనం. ప్రతి ఇంట్లో మెడికల్ షాపే. కొబ్బరి నూనెలు కూడా షాప్ ఉంది. రకరకాల కొబ్బరి నూనె. ఇది ఆలివ్ గ్రీన్ నూనె, ఇది థామస్ గారి నూనె, ఇది సత్యబాబు నూనె, ఇది ఫలానా ఎలీషా బాబు నూనె. ఎందుకని నూనెలు? విశ్వాసం లేనిదే. అందుకే నూనె కనుగొందువా అని మనం పెడితే ఓ పాస్టర్ గారు అన్నాడు, ఏమి నూనె అయ్యా బాబు, రాత్రి అంతా నిద్ర పట్టడం చేసావు నాకు అన్నాడు. అది ఉండాలి, ఆ నూనె ఉండాలి. దేశాలు చీకటి పడుతుంటే ఏమవుతుంది మరి? జాగ్రత్త. ఇక్కడతో ఇంకొక భాగం వస్తుందేమో కానీ దాన్ని కిట్టించలేము, వద్దు, సరిపోద్ది మనకి. ఇప్పటికైనా ఈ బింకం బతుకు మానేద్దాం, ప్రభుత్వ కృపలో బతుకుదాం, జీవితాన్ని యథార్థంగా జీవించేద్దాం. కొద్ది కాలం బతుకుతాం. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మ్యాక్సిమం
ఇంతకు మునుపు 60 70 80 అనేసాడు, తప్పు. ఇప్పుడు 60. కాబట్టి 50కి వచ్చేటికి లెక్కలు రాసుకోండి. 60 దగ్గరికి వస్తుంటే రెడీ అయిపోండి. ఎనీ టైం లార్డ్ ఐఎమ్ రెడీ అనండి, అంతే. అంతేగాని చెప్పేయండి సుమి ఇంకా పట్టు చీర కొనడానికి అవ్వలేదని, ఏ చీర కప్పాలో చెప్పండి, ప్రశాంతంగా తీసుకెళ్ళిపోతాను. అంతేగాని దానికోసం చీర కోసం నన్ను అక్కడ పెట్టుకొని కూర్చోబెట్టకండి. షాప్ తీయాలి, అలా మెరూన్ కలర్ బార్డరు, దాని కింద మామిడి పిందలు అంటే ఎక్కడ దొరికితే కంకటాలోడు 10:30 తీస్తాడు, నేను కూర్చోవాలి సముద్రం రాత్రి అంతా. వద్దు, సిద్ధపడండి. సో దేవుని మాట చెప్తుంది కదా, ఏదైనా ప్రతి హెచ్చరిక మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, మన నిరీక్షణ దాచుకోవటానికి, ప్రభులు ఆనందించడానికి, ప్రతి ప్రశ్న ప్రతి పదము క్రైస్తవుడిగా బైబిల్ని జాగ్రత్తగా తీసుకొని దానిని మనం స్థిరంగా చేపట్టి క్రీస్తులో మనం నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం.